శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వాణం సంవత్సర నిజ ఆశ్వేజ బహుళ అమావాస్య ఆదివారం. ఈరోజు అమావాస్య ఉదయం 11:25 వరకు ఉంది. తదుపరి కార్తీక శుద్ధ పాడ్యమి. ఈరోజు విశాఖ నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే అమావాస్య అంటే 33 గురుడధిపతి, ఆదివారం రవి అధిపతి, 11:20 తదుపరి వచ్చేటువంటి పాడ్యమి అంటే 1 అధిపతి, విశాఖ నక్షత్రం గురు మహాదశలో మొదలవుతుంది కాబట్టి గురుడధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే గురుడు రవి, రవి గురుడు కలయిక. ఇక్కడ రవి గురులకి మిత్రత్వం ఉంది. అందువల్ల ఈరోజు రవికి సంబంధించిన రంగాలనగా రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండే వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉండే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గురుడికి సంబంధించిన రంగాలనగా ఫైనాన్స్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, మధురమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా మనం పరిశీలించినట్లయితే ఈరోజు నవంబర్ 15 ఆదివారం. 15 అంటే 6 శుక్రుడు అధిపతి, ఆదివారం రవి అధిపతి. రవి శుక్రుడికి విరోధం ఉంది. అందువల్ల ఈరోజు శుక్రుడు సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రీత్యా కూడా రవికి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకే శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచగ్రీష దుర్మోత్తోజాన్ని మనం పరిశీలించినట్టయితే ఈరోజు ఆదివారం దుర్మోత్తం సాయంత్రం 3:50 4:39 వరకు ఉంది. వజ్రం రాత్రి 10:50 2:20 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు పంచాంగరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా, సంఖ్యాశాస్త్రరీత్యా రవి బలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు ఆదివారం అవడం చేత ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం, అందువల్ల లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం రవి బలం ప్రబలంగా ఉంది. అందువల్ల ఈరోజు రవి సుక్షేత్రం అనేటువంటి సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులతో కొత్త పరిచయాలు కలిగేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రవికి మిత్రక్షేత్రాలు అనేటువంటి మిథున, కన్యారాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవికి మరొక మిత్రక్షేత్రాలు అనేటువంటి మీన, ధనరాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. అలాగే రవికి మరొక మిత్రక్షేత్రం అనేటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులు ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవికి శత్రుక్షేత్రం అనేటువంటి కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి, వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొర్రెల మామిడాడ.